Hello students, welcome to our channel AD Mentoring. So this is Dinesh. So TSRJC set, జూనియర్ ఇంటర్మీడియట్ కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కానీ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో తెలంగాణ స్టేట్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ TSRJC సెట్ అనే ఎగ్జామ్. సో ఈ ఇయర్కి మీకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నచ్చితే నేను చేస్తున్న కంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ తప్పకుండా సపోర్ట్ చేయండి. అండ్ ఇంకొకటి, దీనికి సంబంధించిన క్లాసెస్ ఇంకో 2-3 డేస్లో స్టార్ట్ చేస్తాం. సో మీకు అక్కడ మోడ్ ఆఫ్ అప్లికేషన్ అన్నారు. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆన్లైన్లో అప్లికేషన్ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ కాలేజెస్ అన్నప్పుడు ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే టోటల్ 35 కాలేజెస్ ఉన్నాయి. సో 35 కాలేజీకి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ 35లో 15 ఫర్ బాయ్స్కి 15 కాలేజెస్ ఉన్నాయి, 20 గర్ల్స్కి ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఇది చాలా గమనించండి. ఎందుకంటే 10th రాసిన వాళ్ళంతా ఎలిజిబుల్ అని అంటే 10th ఈ ఇయర్ ఎవరైతే రాశారో, అంటే రాయడానికి ఉన్నారో, అంటే క్యాన్సిల్ చేశారు కదా, సో వాళ్ళంతా ఈ ఇయర్ ఎవరైతే ఎగ్జామ్ రాయాలని అనుకున్నారో బట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల రాయలేకపోయారు, ఈ ఇయర్ ఎవరైతే 10th చదివారో వాళ్ళంతా ఎలిజిబుల్. అండ్ దాంట్లో కూడా ఎలిజిబిలిటీలో కూడా ఓసీ వాళ్ళకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు కొన్ని ఎలిజిబిలిటీ ఉన్నాయి. సో ఓసీ వాళ్ళు అనేది కంపల్సరీగా 6 GPA రావాలి. అంటే మీకు ఆ అసెస్మెంట్ ఎలా చేస్తారో నాకు తెలీదు, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి. బట్ ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే 6 GPA అనేది రావాలి ఓసీ ఎవరైతే. అండ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 GPA ఉండాలి. తప్పకుండా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఎవరికైనా కూడా 4 GPA ఉండాలి. ఈ 4 GPA ఉండాలి. అండ్ ఓసీ, ఇప్పుడు ఎవరైనా ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఓసీ కేటగిరీ ఉంటే వాళ్ళకు 6 GPA రావాలి. ఇంగ్లీష్లో కంపల్సరీ 4 GPA రావాలి. సో అంతకన్నా తక్కువ వచ్చినా, మిగతా సబ్జెక్ట్స్ అన్ని బాగా వచ్చి ఇంగ్లీష్లో సరిగ్గా రాకపోయినా సో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమిచ్చారు నోటిఫికేషన్లో అంటే, మీరు కంపల్సరీగా తెలంగాణలోనే చదివి ఉండాలి. సో అక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్ మస్ట్ బి ఏ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ ప్రీవియస్ క్లాసెస్ ఇన్ తెలంగాణ ఓన్లీ. సో ప్రీవియస్గా చదివిన దాదాపు ఒక 7 సంవత్సరాలు మీరు తెలంగాణకు సంబంధించిన జిల్లాల్లోనే చదివి ఉండాలి, ఎక్కడైనా సరే తెలంగాణలో. సో వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో 10th ప్రీవియస్ ఇయర్స్లో పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. ఈ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ. ఇది ఎలిజిబిలిటీ గురించి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్. అంటే మీరు అప్లై చేసే ముందు ఒక్కసారి ఇది తప్పకుండా చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది? సో ఎగ్జామ్ 150 మార్క్స్కి ఉంటుంది. సో 150 మార్క్స్ ఉంటాయి. సో టైం ఏమో 2.5 hours ఇస్తారు మనకు. దీంట్లో మనం ఎంపీసీకి రాయొచ్చు, బైపీసీకి రాయొచ్చు, ఎంఈసీకి రాయొచ్చు. సో ఈ ప్రతి దాంట్లో ఇంగ్లీష్ అనేది ఉంటుంది. సో మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఇంగ్లీష్ అనేది ఉంటుంది. అంటే ఎంపీసీ వాళ్ళకి ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. బైపీసీ వాళ్ళకి ఇంగ్లీష్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. అండ్ ఎంఈసీ వాళ్ళకు మ్యాథ్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, సోషల్ స్టడీస్ ఉంటాయి. సో ఈ సిలబస్ అనమాట. మీరు ఇంటర్లో ఏ బ్రాంచ్ కావాలో, ఏ తీసుకోవాలనుకుంటున్నారో, మీరు ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నారా, బైపీసీ తీసుకోవాలా, లేక ఎంఈసీ అనేది దాన్ని బట్టి మీరు సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఎంఈసీ తీసుకున్నట్టయితే మ్యాథ్స్ కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. మీరు ఏది తీసుకున్నా కూడా ఇంగ్లీష్ కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. దాంతోపాటు మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్స్ వస్తాయి. సో ఇక్కడ బైపీసీ అంటే బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, దాంతోపాటు ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఇది 2 ఎగ్జామ్స్ ఉంటుంది. అండ్ ఓఎంఆర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇంకా రిజర్వేషన్ అనేది ఇక్కడ వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేయలేదు, కానీ స్టేట్ గవర్నమెంట్ ఏ రిజర్వేషన్ రూల్స్ అయితే ఫాలో చేస్తుందో అదే ఫాలో అవుతుంది అని అన్నారు. సో స్టేట్ గవర్నమెంట్ ఫాలో అయ్యే ఎలిజిబిలిటీ అనేది
ఇంకా కొంచెం వెయిట్ చేద్దాం. జనరల్‌గా ఒక స్టేట్‌కి తెలంగాణలో ఎలా ఉంటదో ఇప్పటిదాకా అలానే తీసుకుంటారు. సో, 50% అనేది సో, అలా తీసుకుంటుంటారు. 7% బీసీఏకి, బీసీబీకి 10% ఇలా తీసుకుంటుంటారు. సో, ఆ పర్సెంటేజ్ ఏదైతే ఉందో దాని ప్రకారమే. లేదా గవర్నమెంట్ ఏదైనా చేంజెస్ చేస్తే ఈ ఇయర్ దానికి తగ్గట్టు ఉంటది. సో, రిజర్వేషన్ అనేది ఇంకా మనకు క్లియర్‌గా నిదానంగా తెలుస్తది. దాని గురించి కాదు. అప్లై చేసేది మాత్రం కొంచెం జాగ్రత్తగా అప్లై చేయండి. సో, ఎలా అప్లై చేయాలి అనంటే ఆ డీటెయిల్స్ చెప్తాను. సో, అప్లై ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ అప్లికేషన్ ఫీ ఎంతుంటది? అప్లికేషన్ ఫీ అనేది అప్లికేషన్ ఫీ మీకు రూ. 200 ఉంటది. ఈ రూ. 200 ఎలా పే చేయాలి అనంటే ఆన్‌లైన్‌లోనే పే చేయాలి. ఆన్‌లైన్ పేమెంట్. సో, మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక జర్నల్ నంబర్ ఇస్తారు. ఈ జర్నల్ నంబర్‌ని తీసుకొని మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. ఈ జర్నల్ నంబర్ మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ మీరు ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసిన దాన్ని ప్రింట్ ఔట్ తీసుకోండి. ఇది ప్రింట్ ఔట్ తీసుకుంటే బెటర్. ప్రింట్ ఔట్ తీసుకోవాలి. సో, లాస్ట్ డేట్ ఎప్పుడు అనంటే ఈ మంత్ 34/20/21. సో, ఇవాళ 25థ్ ఇంకా 5 డేస్ ఉంది. సో, ఇది చేసి ఫిల్ చేయాలి. ఈ 30th లోపే ఫిల్ చేయాలి. సో, ఫిల్ చేసేది కూడా మీరు ఎస్ఎస్‌సి స్టేట్ బోర్డా లేక సీబీఎస్‌ఈయా లేక ఐసీఎస్‌ఈ ఎవరైనా ఈ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అప్లై చేయొచ్చు. కాకపోతే తెలంగాణలోనే చదివి ఉండాలి. అండ్ ఈ ఎస్ఎస్‌సి బోర్డ్ వాళ్ళ డేటా అనేది వాళ్ళ దగ్గర ఉంటది. హాల్ టికెట్ నంబర్ అనేది 10థ్ క్లాస్ హాల్ టికెట్ నంబర్ వచ్చుండింటే ఆ డేటా ఉంటది. సో, ఆ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయగానే డేటా అంతా ఉంటది. ఒకవేళ లేని వాళ్ళు ఎలా చేయాలి అంటే సీబీఎస్‌ఈ నుంచి గాని, ఐసీఎస్‌ఈ నుంచి గాని ఎవరైనా అప్లై చేయాలని అనుకుంటే వాళ్ళు ఎలా చేయాలి? సో, ఎలా చేయాలి అన్న దానికి ఆ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే అప్లికేషన్ అనేది ఓన్లీ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి? మీరు పేమెంట్ చేసిన తర్వాత జర్నల్ నంబర్ వచ్చిన తర్వాత జర్నల్ నంబర్ మీ దగ్గర ఉంచుకొని అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి? దానికి కావాల్సిన డీటెయిల్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అండ్ దీనికి సంబంధించిన క్లాసెస్ నేను మీకు అనౌన్స్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నది. సో, మీ సిలబస్ మీ 10థ్‌లో ఏదైతే ఉంటదో ఆ సిలబస్ నుంచే వస్తాయి ఎగ్జామ్‌కి. సో, తప్పకుండా ఈజీగానే ఉంటది. సో, ఆబ్జెక్టివ్ ఓరియెంటెడ్‌లో ప్రిపేర్ అవ్వాలి. 2 ½ అవర్ 150 మార్క్స్ కాబట్టి. సో, ఎగ్జామ్ డీటెయిల్స్ ఇంకా డీటెయిల్‌గా వెళ్దాము. బట్ ఇప్పుడు నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇవి. సో, అప్లికేషన్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థాంక్ యూ సో మచ్.